బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే ఈ సబ్జెక్ట్ బయటికి ఇంత బోల్డ్గా మాట్లాడాలా మాట్లాడకూడదా అంటే చాలా డిబేటబుల్ పాయింట్. బట్ బాగా చేశారు, బ్రహ్మాండంగా చెప్పారు, ఇంత ధైర్యంగా చెప్పారు. చెప్పినందుకు ఝాన్సీ రైటింగ్స్ చాలా బాగున్నాయి. ఇంత ధైర్యంగా చెప్పిన ఝాన్సీని అభినందిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నాటికలో మన శ్రీ యొక్క అవయవాల గురించి మాట్లాడారు సార్. దాని గురించి మీరు ఏ మెసేజ్ గ్రహించారు? ఏంటి పురుషుడు కూడా మాట్లాడారు. అవునా సార్? ఏ మెసేజ్ గ్రహించారు సార్ మీరు? మెసేజ్ గ్రహించడం ఏందో ఆలోచిస్తే తెలుస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్గా తీస్తున్నారు కానీ అవయవాల గురించి కాదు మాట్లాడింది అక్కడ. పురుషుడు స్త్రీ, ఇప్పుడు ఎందుకు మనం స్త్రీలను ఎక్కువ చూస్తాము, ఏం చూస్తున్నాము, దాని మీద చర్చ. అది ఒక చర్చకి ఒక మొదలు తప్ప పురుషాంగం స్త్రీయాంగం గురించి మాట్లాడతాం కాదు అక్కడ. సో దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత ఉంది అది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఇట్లాంటి నాటికల్ని ప్రజలు ప్రోత్సహిస్తారంటారు సార్? సో ఇస్తారు. ఇవాళ మా టికెట్ కొనుక్కుని ఫుల్ అయింది కదా రవీంద్ర భారతి, ఎంతకాలం ఆయన పైన కింద నిండి టికెట్లు పెడితే అది కూడా. సో వస్తారు, బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే ఈ సబ్జెక్ట్ బయటికి ఇంత బోల్డ్గా మాట్లాడాలా మాట్లాడకూడదా అంటే చాలా డిబేటబుల్ పాయింట్. బట్ బాగా చేశారు, బ్రహ్మాండంగా చెప్పారు, ఇంత ధైర్యంగా చెప్పారు. చెప్పినందుకు ఝాన్సీ రైటింగ్స్ చాలా బాగున్నాయి. ఇంత ధైర్యంగా చెప్పిన ఝాన్సీని అభినందిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నాటికలో మన శ్రీ యొక్క అవయవాల గురించి మాట్లాడారు సార్. దాని గురించి మీరు ఏ మెసేజ్ గ్రహించారు? ఏంటి పురుషుడు కూడా మాట్లాడారు. అవునా సార్? ఏ మెసేజ్ గ్రహించారు సార్ మీరు? మెసేజ్ గ్రహించడం ఏందో ఆలోచిస్తే తెలుస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్గా తీస్తున్నారు కానీ అవయవాల గురించి కాదు మాట్లాడింది అక్కడ. పురుషుడు స్త్రీ, ఇప్పుడు ఎందుకు మనం స్త్రీలను ఎక్కువ చూస్తాము, ఏం చూస్తున్నాము, దాని మీద చర్చ. అది ఒక చర్చకి ఒక మొదలు తప్ప పురుషాంగం స్త్రీయాంగం గురించి మాట్లాడతాం కాదు అక్కడ. సో దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత ఉంది అది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఇట్లాంటి నాటికల్ని ప్రజలు ప్రోత్సహిస్తారంటారు సార్? సో ఇస్తారు. ఇవాళ మా టికెట్ కొనుక్కుని ఫుల్ అయింది కదా రవీంద్ర భారతి, ఎంతకాలం ఆయన పైన కింద నిండి టికెట్లు పెడితే అది కూడా. సో వస్తారు.